హాయ్ అండి, వెల్కమ్ టు మా వదినమ్మ చేతి వంట. కట్టు పొంగలి చేసే విధానం చూపిస్తానండి. నైవేద్యాలలో ఇదొక రకము. కట్టు పొంగలి డే 1 రోజు పెడతారండి అమ్మవారికి. ఒక గ్లాస్ బియ్యము తీసుకొని అందులో ఆ గ్లాసుకి సరి సమానం తీసుకోవాలండి. పెసరపప్పు కూడా ఒక గ్లాస్ తీసుకోవాలి. ఏ కప్ అయినా బియ్యం ఎంత తీసుకుంటే పప్పు అంతే తీసుకోవాలి. దాన్ని నీట్గా 1-2 సార్లు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అందులో ఒక 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మిరియాలు ఒక 5-6 మిరియాలు వేయాలి. కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఉడికించుకున్నాక ఇలా కలుపుకుంటే గట్టిగా కొడుతుందండి. ఈ కుక్కర్ పొయ్యి మీద పెట్టుకునేటప్పుడే కొంచెం నీళ్ళు పోసి ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని పక్కన స్టవ్ మీద వేడి చేసుకొని పెట్టుకోవాలండి. ఆ వేడి నీళ్ళు ఇందులో పోసుకోవాలి. ఇందులో పోసుకొని కలుపుకోవాలి. జారుడుగా కలుపుకోవాలి. నీళ్ళు పోయడం వల్ల గట్టిదనం తొందరగా గట్టిగా కాదండి. మనం తినే టైం కల్లా అది జారుడుగా మంచిగా ఉంటుంది. గట్టిగా ముద్దలాగా కాకుండా ఉంటుందండి. నీళ్ళు పోసుకొని ఇట్లా కలుపుకోవాలి. జారుడుగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి కొంచెం వేడయ్యాక ఆవు నెయ్యి పోసుకొని వేడి చేయాలండి. ఆవు నెయ్యి పోసుకోవాలి. ఆవు నెయ్యి వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకున్నాక అది చిట్లనివ్వాలి. కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటాయి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి చీలికలు వేసుకోవాలి. ఆప్షన్ అండి, పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటే వేసుకోండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి పోపుకి. అల్లం ముక్కలు వేసుకొని కలుపుకొని కొంచెం అవి వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకున్నాక కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. లాస్ట్కి జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. ఫస్టే వేస్తే మాడిపోతాయి. జీడిపప్పు మాడిపోతంత టేస్టీగా ఉండదు. లాస్ట్కి జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కుక్కర్ పొయ్యి మీద ఇందాక వాటర్ పోసినాం కదండి, అప్పుడే కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ పోపు కూడా అందులో వేసుకొని ఉడకనివ్వాలి. ఒక్క 2 మినిట్స్ ఉడికితే చాలండి.
వాటర్ పోసినాం కదా, కొద్దిసేపు ఉడకనిస్తే చాలు. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి దించేస్తే రెడీ అండి కట్టు పొంగలి. అమ్మవారికి చాలా ఇష్టం అండి కట్టు పొంగలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంలో ఇదొకటి. డే 1 రోజే పెడతారండి అమ్మవారికి. రెడీ అండి కట్టు పొంగలి రెడీ అండి. ఈ కట్టు పొంగల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.